జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవటానికి కఠిన చర్యలు తీసుకోవటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియజెప్పడానికి ఒంగోలులో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని నడి రోడ్డుపై సినీ పక్కీలో ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్ను చేసి చూపించారు. తద్వారా అల్లర్లకు పాల్పడేందుకు సిద్ధమయ్యే అల్లరి మోకలు స్వీయ నియంత్రణలో ఉంటారన్నది పోలీసుల ఆలోచనగా ఉంది. దీనికోసం ఒంగోలులో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ కూడలిని ఎంచుకున్నారు. అప్పటికే ఏఆర్డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్న అల్లరి మోకలు వేషాల్లో ఉన్న పోలీసులు ఒకసారిగా బస్టాండ్ సెంటర్లోకి దూసుకొచ్చారు. కౌంటింగ్లో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినదించారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని అల్లరి మోకలను కట్టడి చేసేందుకు తొలుత హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు, పెట్రోల్ బాంబులు కూడా విసిరారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. అనంతరం వాటర్ క్యానులతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్లో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. గాయాల పాలైన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఓ 20 నిమిషాల పాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగాన్ని కౌంటింగ్ రోజుల్లో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఆ తర్వాత ఎవరైనా అల్లరి మోకలు ఆందోళనకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
నమస్తే అండి. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ 2024 కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఏ ఏరియాలోనూ కూడా అల్లరి మూకులు వచ్చి గొడవలు దిగితే పోలీస్ తరపు నుంచి చాలా గట్టిగానే యాక్షన్ ఉంటుంది. దానికి ఈరోజు ఒక మాక్ డ్రిల్ ఒంగోల్ మెయిన్ జంక్షన్లో చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా క్రౌడ్ కంట్రోల్ డ్రిల్. మేము చేస్తాము అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. ఎవరైనా క్రౌడ్ రాయటింగ్ చేస్తుంటే గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ పెట్టి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. దాని అర్థం అంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తాము. లాఠీ చార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ పెడతాము. దాని తర్వాత రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి. దాని ముందు వాటర్ కెనాన్స్ ఉంటాయి. ఇన్ ద ఎండ్ ఫైనల్గా పరిస్థితి అదుపు తప్పితే తప్పనిసరి పరిస్థితిలో మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఎదుర్కోగలిగే కెపాసిటీ డెవలప్ చేయడానికి మేము మన తరపున డిస్ట్రిక్ట్ ఏఆర్లో అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఫామ్ చేసి దానికి ఇంటెన్సివ్గా ప్రాక్టీస్లు ఇస్తున్నాము. దానికి ఈరోజు ఒక డెమో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈరోజు మెయిన్ జంక్షన్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ ఎవరెవరు అల్లరి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను, ఇలాంటి ప్రత్యేకంగా
10 టీంలు ఒంగోలులో రావడం జరిగింది. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ పోలీస్ది. సో కనిగిరి కానీ, దర్శి కానీ, మార్కాపురం కానీ, ఒంగోలులో కానీ ప్రతి టౌన్లో ఇలాంటి ప్రత్యేక బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా, క్యూఆర్టీ లాగా ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏ సెన్సిటివ్ విలేజ్లు ఉంటాయి అక్కడ ఒక ఆర్మ్డ్ పర్సన్తో పాటు మొబైల్ పార్టీస్లు కూడా తిరుగుతాయి. కలెక్టర్ వారికి రిక్వెస్ట్ చేసి ప్రతి సెన్సిటివ్ మండలానికి సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల తగిన భద్రతలు, శాంతి భద్రతలు కాపాడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేసేందుకు నేను డిస్ట్రిక్ట్ ఏఆర్ పార్టీ లేడ్ బై డిఎస్పీ ఆర్, అడిషనల్ ఎస్పీ ఆర్ అశోక్ బాబు గారికి